Hello children, welcome to my channel. So in this video we are going to learn Hindi Matraye. Okay, so హిందీలో నుండి అహా వరకు స్వర్ అంటారు. తెలుగులో అచ్చులు అంటాం కదా, సో హిందీలో స్వర్ అంటారు. తెలుగులో మనం ఈ మాత్రాన్ని అచ్చుల మాత్రాల్ని అంటే అచ్చుల సింబల్స్ని మనము గుర్తులు అంటాం కదా, సో వీటిని మాత్రాయే అంటారు. సో హిందీలో వచ్చేసరికి ఆ మాత్ర ఎలా ఉంటుంది అంటే దానికి మాత్ర ఉండదు. ఎందుకంటే క ఖ గ గ ఈ హల్లుల్ని వ్యంజన్ అంటారు హిందీలో. సో వాటిలో ఆల్రెడీ సౌండ్ అనేది ఉంటుంది కాబట్టి వాటికి మనకు గుర్తు అనేది ఉండదు, మాత్ర ఉండదు. సో ఇది ఆ మాత్ర ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీగా మనం రాసిన తర్వాత ఇక్కడ చిన్న చోటి అంటే చిన్న రాసిన తర్వాత ఇక్కడ ఒక లైన్ మిగిలిపోయింది కదా, ఆ లైనే మన మాత్ర. ఇది ఈ మాత్ర, ఇది ఈ మాత్ర, దీన్ని చోటి ఈ బడి ఈ అంటారు, దీన్ని చోటి ఆ బడి ఆ అంటారు. ఓకే, ఇది ఊ మాత్ర, ఇది ఊ మాత్ర, ఇది రు మాత్ర. వీటినేమో ఒక లెటర్ సైడ్స్కి పెడతాం. ఇక్కడ లెటర్ వస్తుంది, ఇక్కడ లెటర్ వస్తుంది, దీంట్లో కూడా ఇక్కడ లెటర్ వస్తుంది. ఇక్కడ ఊ మాత్రకి పైన లెటర్ వస్తుంది, దీనికి కూడా పైననే, దీనికి కూడా పైన లెటర్ వస్తుంది. ఇక్కడ డాట్ పెట్టిన ప్లేస్లో ఒక అక్షరం రాయాలి అని అర్థం. ఇక్కడ ఏ మాత్ర ఒక లైన్ ఉంటుంది లెటర్కి, దానిపైన ఒక స్లాంటింగ్ లైన్ వస్తుంది, ఇక్కడ లెటర్ రాస్తాం. దీనికి కూడా సేమ్ 2 స్లాంటింగ్ లైన్స్. నేను ఈ డాట్ అంటే లెటర్ అనమాట, డాట్ అంటే అక్షరం. సో ఇక్కడ ఓ మాత్ర ఒక లైన్ వస్తుంది, పైన స్లాంటింగ్ లైన్ వస్తుంది, ఇక్కడ మనము అక్షరం రాస్తాం. ఔ కింద స్టాండింగ్ లైన్, పైన 2 స్లాంటింగ్ లైన్స్ వస్తాయి. అమ్ అంటే ఇక్కడ లెటర్ కింద లెటర్ వస్తుంది, పైన ఒక డాట్ వస్తుంది, అది అమ్. హిందీలో మోస్ట్లీ అమ్ని అన్ అంటారు. నెక్స్ట్ ఆహా సేమ్ 2 డాట్స్ వస్తాయి. ఇది వచ్చేసి హిందీలో మాత్రాయే, ఇవి స్వర్ మాత్రాయే. థ్యాంక్ యూ.